సిద్ధు గారు. హలో అండి, హౌ యూ? ఐఎమ్ ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? గుడ్, ఫెంటాస్టిక్. డిఫరెంట్ హెయిర్ స్టైలా? ఇది నెక్స్ట్ ఫిల్మ్కి లుక్ అండి, పెంచమని చెప్పాడు డైరెక్టర్, సో పెంచుతున్నాను. ఫైన్ అండి. సో కృష్ణ అండ్ హిజ్ లీలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగో కంగ్రాచులేషన్స్. కటింగ్కి వెళ్ళాలన్నా కూడా అంత ధైర్యం చేసే ఇది కూడా లేదండి. సో ఎగ్జాక్ట్లీ. సో ఆ రీజన్తో పెంచుతున్నారా లేకపోతే లుక్ కోసం పెంచుతున్నారా? అంటే అట్లీస్ట్ దీన్ని కొంచెం లెంత్ పెంచుతూ ట్రిమ్ చేసుకుని కొంచెం దీన్ని చూడడానికి ప్రెజెంటబుల్గా చేయొచ్చు, కానీ అది కూడా భయంగా ఉంది నాకు హెయిర్ సలూన్కి వెళ్ళాలంటే. సో ఇంకా గడ్డి పెరిగినట్టు పెరుగుతుంది, పెరగనిస్తున్నాను దాన్ని. సో మీరు అసలు ఈ లాక్డౌన్ టైంలో మీరు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ చేసిన పెద్ద భయం ఏంటి? అంటే అడుగు బయట పెట్టాలన్నా, ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా? అంటే మనం నార్మల్గా మన లైఫ్లో చాలా విషయాలను చాలా గ్రాంటెడ్గా తీసేసుకుంటాం. యూనో, ఒక వాక్ ఇన్ అ పార్క్ ఈజ్ వి టేక్ ఇట్ ఫర్ వెరీ గ్రాంటెడ్. ఒక స్టోర్కి వెళ్ళడం, లేకపోతే పెట్రోల్ బంక్ వెళ్ళడం, ఇలాంటి చిన్న ఇలాంటివి చాలా రైట్, ఇవన్నీ మనం చాలా గ్రాంటెడ్గా తీసేసుకుంటాం. ఒక ఫ్రెండ్ని కలవడం, లేకపోతే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వాడితో కూర్చొని చెల్లి చేయడం, ఇవన్నీ కూడా చాలా గ్రాంటెడ్గా తీసేసుకునేవి. సో ఐ థింక్ నేను ఐ స్టార్టెడ్ రెస్పెక్టింగ్ ఆల్ దోస్ స్మాల్ థింగ్స్. నేను నా ఫ్రెండ్ని కలవడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అయ్యింది. ఇప్పుడు నాకు చాలా ఒక 2 months తర్వాత వాడిని కలిస్తే నాకు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. వాడి వాల్యూ అర్థమైంది నాకు అప్పుడు. అండ్ స్పెండింగ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ, అంటే వీ ఆల్ గెట్ సో లాస్ట్ ఇన్ మన కెరియర్, మన లైఫ్, ఇవన్నిట్లో మనం ఎంత లాస్ట్ అయిపోతాం అంటే ఫ్యామిలీకి లీస్ట్ అమౌంట్ ఆఫ్ టైం ఇస్తాం. బట్ మోస్ట్ అమౌంట్ ఆఫ్ ద టైం మనం ఫ్యామిలీకే ఇవ్వాలి, రైట్? అంటే మనల్ని ఎవరో ఫోర్స్ చేయాల్సి వచ్చింది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి. ఒక పాండమిక్ రావాల్సి వచ్చింది ఫ్యామిలీతో మనం టైం స్పెండ్ చేయడానికి. అండ్ చాలా నేర్చుకున్నానండి నేను. యూనో, ఒక పాయింట్ ఆఫ్ టైంలో సూపర్ మార్కెట్స్లో, షాప్స్లో ఓన్లీ తక్కువ ఐటమ్సే అమ్మారనమాట. మీకు ఓన్లీ ఇన్నే కొనవచ్చు, మీరు ఇంతే కొనవచ్చు, మీకు ఎంత అవసరమో మీరు అంతే కొనవచ్చు అని. దాని తర్వాత ప్యారలల్గా నేను వినింది ఏంటంటే ఎకానమీ పడిపోతుంది అని విన్నాను. ఎవరికి ఎంత అవసరమో అంతే కొనుక్కుంటే మన ఎకానమీ పడిపోతుందంట. సో ఈ చాలా ఒక బబుల్స్ అలా చాలా బబుల్స్ బ్లాస్ట్ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు ఐ థింక్ ఐ బికమ్ అ బెటర్ పర్సన్ అండ్ అ బెటర్ మ్యాన్ ఆఫ్టర్ లాక్డౌన్. అండ్ నేను నా రిలేషన్షిప్స్ని వాటిని కూడా చాలా వాల్యూ చేయడం నేర్చుకున్నాను లాక్డౌన్ తర్వాత. సో లైఫ్ అన్నది ఇంకొక యాంగిల్లో ఇప్పుడు నేను టు బి వెరీ ఆనెస్ట్, ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు నాకు చాలా యాంగ్జైటీస్ ఇవన్నీ ఉండేవన్నమాట. ఈ సినిమా ఫినిష్ అయిపోయిన తర్వాత ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏమవుతుంది, నాకు బ్రేక్ వస్తుందా, నాకు సక్సెస్ వస్తుందా, అందరూ నేను బాగా చేశానని అడుగుతారా అని. కానీ లాక్డౌన్ అయిపోయిన తర్వాత నాకు అనిపించింది, ఇప్పుడు నేను సడన్గా విజయ్ దేవరకొండ అవ్వకపోతే ఏం అవ్వదు, బాగానే ఉంటాను నేను. ఐల్ బీ హ్యాపీ ఓన్లీ. I'll do all my hard work, I'll do all the things that I need to do. My passion will be the same, but it is totally all right if I don't get this huge break also, right? And ఇది సినిమా రిలీజ్ అవ్వక ఒక 10 days ముందు వచ్చిన రియలైజేషన్, ఒక 10-15 days ముందు వచ్చిన రియలైజేషన్. ఓకే. సో I think the lockdown has made me a better man and a better person. అండ్ చాలామంది ఈ పర్టికులర్ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో అంటే అలా ఇళ్ళల్లోనే ఉండడం, వర్క్స్కి వెళ్ళలేకపోవడం, అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ పీపుల్ వాళ్ళంటే ఇంట్లో కూర్చొని దే వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. మిగతా వాళ్ళందరూ లైకర్స్ కావచ్చు, మిగతా వాళ్ళు వీ హ్యావ్ టు గో ట్రావెల్ వర్క్ చేయడం, ఇలాంటివి ఉన్న వాళ్ళు లైక్ రెస్ట్రిక్టెడ్ ఇంట్లోనే ఉండడం వల్ల కూడా కొంచెం ఈ సర్వేస్ అవి డిప్రెషన్కి గురవ్వడాలు ఈ కైండ్ ఆఫ్ చాలా ఎక్కువ అయ్యాయి అని చెప్పి విన్నాము. డిడ్ యూ ఎవర్ ఫేస్ దట్? అలాంటిది ఏమన్నా? డెఫినెట్లీ. లాక్డౌన్ స్టార్ట్ అయిన వెంటనే స్పెండింగ్ అంత టైం ఆల్ బై యువర్ సెల్ఫ్, బయటికి వెళ్ళడానికి వీలు లేదు, ఏం చేయడానికి వీలు లేదు కదా. సో అది ఇనిషియలీ ఇట్ డిడ్ టేక్ అ టోల్ ఆన్ మై హెడ్. బట్ నేను టు బీ వెరీ ఆనెస్ట్, నేను ఫస్ట్ 15 days చాలా ఎంజాయ్ చేశాను. నేను ల్యాప్టాప్ పెట్టుకున్నాను, రోజుకో 4 సినిమాలు అసలు. కానీ మెల్లిగా అన్ని ఓటీటీల్లో కంటెంట్ అయిపోతుంది, ఏం మిగలట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. మెల్లిగా యావరేజ్ రేటింగ్ ఉన్న సినిమాలు కూడా సరే పర్లేదులే చూద్దాం అసలు అని స్టార్ట్ అయింది. ఈ ఫేజ్ అయిపోయిన తర్వాత ఒక డల్ ఫేజ్ వచ్చింది మధ్యలో. చిరాకుగా ఉండడం, పొద్దున్న లేవగానే ఎక్కడికి వెళ్ళలేకపోవడం, యూనో, ఈ ఫేజ్ ఒకటి వచ్చింది. బట్ నేను దాంట్లో నుంచి చాలా క్విక్గా నేను పుల్అవుట్ చేసేసుకున్నాను. ఎందుకంటే అందరూ ఈ లాక్డౌన్లో నువ్వు ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి ప్రొడక్టివ్గా చేయాలి అని చెప్పి చాలామంది అన్నారనమాట. బట్ నాకు అది చదివి నాకు ఒకటి ఏమనిపించిందంటే, ఏం పర్లేదు, నువ్వు ఈ లాక్డౌన్లో ఏదో ఇప్పుడు సడన్గా ఫ్రెంచ్ నేర్చుకుని బయటకు వచ్చేయాల్సిన అవసరం లేదు. లాక్డౌన్లో పెద్ద కుక్ అయిపోయి షెఫ్ అయిపోయి బయటకు రావాల్సిన అవసరం లేదు. నువ్వు నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్ తోటి మెంటలీ నీ మెంటల్ హెల్త్ పాడవకుండా నువ్వు బయటకు వస్తేనే పెద్ద విషయం అది. సో మెంటల్ హెల్త్ డెఫినెట్లీ చాలా ఫ్రెజైల్ అయిపోయింది లాక్డౌన్లో. బట్ సమ్హౌ ఐ సర్వైవ్డ్ అండ్ యూనో.
అండ్ కమింగ్ టు మూవీ కృష్ణ అండ్ హిజ్ లీలా, ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ ఎవరికన్నా 70mm స్క్రీన్ మీద అందరూ మనల్ని చూడాలి అనే కోరిక ప్రతి యాక్టర్కి ఉంటుంది. correct. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలా మటుకు మూవీస్ రిలీజింగ్ ఆన్ ఓటీటీఏ. సో అలా మీ కృష్ణ అండ్ హిజ్ లీలా మూవీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయినందుకు హౌ డూ అంటే దీస్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ అండి. ఒకటి థియేటర్లో రిలీజ్ అవ్వనందుకు నేను చాలా బాధపడుతున్నాను, డస్ నాట్ ట్రాన్స్లేట్ టు నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయినందుకు నేను బాధపడుతున్నాను అని. థియేటర్లో రిలీజ్ అవ్వనందుకు నేను ఎంత బాధపడుతున్నాను, నెట్ఫ్లిక్స్లో సినిమా రిలీజ్ అయినందుకు నేను అంతే ఆనందపడుతున్నాను నేను. ఎందుకంటే ద రీచ్ ఈజ్ అమేజింగ్. దుబాయ్లో చూస్తున్నారు, ఖతార్లో చూస్తున్నారు, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా, అన్ని కంట్రీస్లో సినిమా చూస్తున్నారు. అండ్ అందరూ ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడు. మ్యాక్సిమం ఎవరు బయటికి వెళ్ళడానికి వీలు లేదు. అందరూ ఒక సాలిడ్ తెలుగు సినిమా ఎప్పుడు వచ్చిందండి? వెన్ వాజ్ లాస్ట్ ఫిల్మ్ దట్ రిలీజ్? భీష్మనా? Feb 21st రిలీజ్ అయింది నితిన్ అన్న సినిమా. భీష్మనేనా? ఐ థింక్ దట్ వాజ్ ద లాస్ట్ ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ రివ్యూ నేను కూడా చూసాను. ఆఫ్టర్ భీష్మ మళ్ళీ ఒక మంచి మూవీని చూసామని. సో ఐ థింక్ ఆ సినిమా ఎంజాయ్ చేశారు లాస్ట్ టైం అందరూ. అండ్ డ్రై అయిపోయి తెలుగు కంటెంట్ లేక, తెలుగు మాటలు వినపడక, ఇంగ్లీష్ హిందీయే విని కొంచెం చెవులకి తుప్పు పట్టింది. నాకు తెలిసిన సినిమా తుప్పంతా వదిలించేసింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ సినిమా నెట్ఫ్లిక్స్లో వచ్చింది. అండ్ ఐ థింక్ it's a very smart move, it's a very bold move. You know, Suresh Babu garu is also always known to do these new revolutionary things kada. So I think he all saved our ass big time. సో వాట్ డూ యూ థింక్ అంటే ఇప్పుడున్న ఈ సినారియో ప్రకారం ఓటీటీస్ కొంచెం చాలా మటుకు జనాలు అడిక్ట్ అయిపోయిన ఒక సిచ్యువేషన్. అంటే అంతకు ముందు కూడా మనకు ఉన్నాయి, బట్ నాట్ ఇన్ దిస్ హ్యూజ్. అంటే ఇప్పుడు ఇళ్లలో అందరూ కూర్చోవడం వల్ల దే ఆర్ మచ్ అడిక్టెడ్ టు అమెజాన్ కావచ్చు. It's not about addiction అండి. It's again two things. ఒకటి ఇక్కడ the lockdown also plays a major part here. You know, సినిమా ఇండస్ట్రీ వాళ్ళంటే కొంచెం బయట ఒక ఎక్కడో ఒక సెగ్మెంట్కి ఒక చిన్న చూపు ఉందన్నమాట సినిమా ఇండస్ట్రీ వాళ్ళంటే. అంటే సినిమా బ్యాచ్ అని చెప్పి పెళ్లి సంబంధాలు అంత ఈజీగా రావు సినిమా యాక్టర్లకి. ఆడపిల్లలకి ఇంకా కష్టం. యూనో, వాళ్ళు ఇక్కడ భరించాల్సిన కష్టాలు గట్టిగానే ఉంటాయి, బయట కూడా ఉంటాయి. కానీ నాకు తెలిసి ఎంటర్టైన్మెంట్ ప్రొఫెషనల్స్ అని నేను టర్మ్ చేస్తాను మనందరినీ కూడా. నేను ఎంటర్టైన్మెంట్ ప్రొఫెషనల్స్కి లాక్డౌన్లో వచ్చినంత వాల్యూ ఇంకెక్కడా రాలేదు. ఎందుకంటే మనమే గతి ఇంట్లో కూర్చుంటే. ఇప్పుడు నాకు కూడా మనమే గతి. నేను ఇంట్లో కూర్చుంటే ఇంకేం చేయడానికి లేదు. టీవీ సీరియల్ ఆగిపోయాయి, రైట్? సినిమాలు ఆగిపోయాయి. సో ఎంటర్టైన్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ లాక్డౌన్ హ్యాస్ మేడ్ అస్ ఆల్ రియలైజ్. అండ్ ఇట్ ఈస్ నాట్ అన్ అడిక్షన్ అండి. యూనో, అడిక్షన్ ఈజ్ సచ్ అ నెగటివ్ టర్మ్. ఐ వుడ్ లైక్ టు కాల్ ఇట్ రిఫ్రెష్మెంట్, రిక్రియేషన్. ఐ వుడ్ లైక్ టు కాల్ ఇస్ టేకింగ్ అ బ్రేక్. టేక్ అ బ్రేక్ అండ్ వాచ్ అ ఫిల్మ్. యూనో, వాళ్ళు రోజు వాళ్ళ లైఫ్లో పడే కష్టాలు, రోజు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ప్రొఫెషన్ అని, ఇల్లని, ఫ్యామిలీ అని, రిలేషన్షిప్స్ అని ఒక స్ట్రెస్ ఉంటుంది కదా. వీఆర్ ద స్ట్రెస్ బస్టర్స్ ఫర్ దెమ్, రైట్? సో ఇట్స్ నాట్ అన్ అడిక్షన్. వీఆర్ అ హెల్దీ వే ఆఫ్ rebooting your brain, right? So I just hope we all keep doing that, and we're all great people, we're all happy people, so I think we are stress busters. అండ్ కొంతమంది దే సేర్ లైక్ ఇప్పుడు ఇలా ఓకే అలవాటు పడిపోయాం కాబట్టి మీరు చెప్పినట్టు అడిక్షన్ కాకపోయినా దే మచ్ హ్యాబిచువేటెడ్, అలవాటు అయిపోయింది కాబట్టి మేబీ ఇన్ ఫ్యూచర్ ఈ కరోనా పాండమిక్ వల్ల కావచ్చు తర్వాత అయినా థియేటర్స్కి వెళ్ళి మళ్ళీ చూడగలిగే అంత ఉంటుందా? మనం ఇంట్లో నుంచి బయట అడుగు పెడితే కరోనా మనని ఇబ్బంది పెట్టదు అని చెప్పిన రోజు థియేటర్లు నిండిపోతాయి. సినిమా టీవీ ఉంది కదా అని మనం థియేటర్కి వెళ్ళడం ఆపలేదు కదా. థియేటర్కి ఎందుకు వెళ్ళట్లేదు? కరోనా భయం వల్ల వెళ్ళట్లేదు. ఓటీటీ ఉందనో టీవీ ఉందనో థియేటర్కి వెళ్ళకుండా ఎవరు ఎప్పుడూ లేరు, రైట్? ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లాంటి ఒక మ్యాగ్నానిమస్ ఫిల్మ్ ఉంది. అది ఒక చిన్న స్క్రీన్లో ఇంట్లో చూసి ఆనందించే విషయం కాదు. ఇట్స్ అ విజువల్ బ్రిలియన్స్, రైట్? అది థియేటర్లో కూర్చుని రామ్ చరణ్ తేజ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తోటి చూస్తేనే ఇట్ విల్ బి వర్త్ యువర్ వైల్. ఇంట్లోనో ఫోన్లోనో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఇంట్లో పెద్ద స్క్రీన్ పెట్టుకోవచ్చేమో, రైట్? బట్ థియేటర్లో డైలాగులు కూడా వినపడకుండా విజిల్ పడుతుంటే విన్నప్పుడు ఉండే ఒక పంచ్, you will never have that, But having said that, I think OTT platforms are great for a certain set of films, So I think for them it will work out really well. Okay.
సో మీరు ఇందాక మెన్షన్ చేస్తున్నప్పుడు ఒక ఆడియన్గా మిమ్మల్ని అడగాలని ఉంది, లైక్ మీరు బాగా థియేటర్లో ఎంజాయ్ చేసిన మూవీ ఏది, లైక్ డ్యూ విజిల్స్ ఇలాంటివన్నీ మీరు చేస్తూ ఉంటారు? అంటే నేను ఐఎమ్ నాట్ జనరలీ హుల్ విజిల్ అండ్ డూ ఆల్ ఆఫ్ దాట్, బట్ సమ్ టైమ్స్ మై ఎమోషన్స్ గెట్ ద బెటర్ ఆఫ్ మీ. నేను విక్టరీ వెంకటేష్ గారి సినిమాలకి వెళ్ళినప్పుడు చాలా గట్టిగా విజిల్స్, నాకు విజిల్ వేయడం రాదు, నేను వేస్తుంటే గాలి వస్తుంటుంది, విజిల్ రాదు. నాలంటే చాలా మంది ఉన్నారు అనుకుంటున్నాను. బట్ నేను విక్టరీ వెంకటేష్ గారి సినిమాలు చూసినప్పుడు చాలా నాకు విజిల్ ఆటోమేటిక్గా నోట్లోంచి వచ్చేస్తుంది అనమాట. ఆయన దేస్ అ వే హీ యాక్ట్స్ చాలా న్యాచురల్గా చేస్తారు కదా, నాకు ఆయన సినిమాల్లో విజిల్స్ వచ్చేస్తాయి. పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో కూడా వస్తుంది నాకు అప్పుడప్పుడు విజిల్. నేను చాలా థియేటర్లోకి వెళ్ళి నేను ఎంజాయ్ చేస్తానండి. నాకు సినిమా చూస్తున్నప్పుడు ఎవడైనా పక్కన మాట్లాడితే కూడా చాలా కోపం. ఆ డైలాగ్ పెట్టాడంటే అర్థం ఏంటి ఆ సినిమాలో, మనం ఆ డైలాగ్ వినాలనే కదా, నువ్వు ఒక డైలాగ్ నడుస్తుంటే నువ్వు మాట్లాడతావేంటి? సో నాకు వాచింగ్ అ ఫిల్మ్ ఇస్ అ వెరీ సీరియస్ బిజినెస్ టు మీ. సో సిద్ధు గారు యాజ్ అ యాక్టర్గా, అంటే గుంటూరు టాకీస్ నుంచి మాట్లాడుకుందాం, గుంటూరు టాకీస్ నుంచి కావచ్చు ఇప్పుడు ఉన్న కృష్ణ అండ్ హిస్ లీలా వరకు మీకు మీరు ఎంత ఎవాల్వ్ అయ్యానని అనుకుంటున్నారు? చాలా ఎవాల్వ్ అయ్యానండి. గుంటూరు టాకీస్ టైంకి బచ్చాగాడిని నేను, నాకు అసలు ఐడియా కూడా లేదు పర్ఫార్మెన్స్ అంటే ఏంటి, సీన్ని ఎలా రీవిజిట్ చేయాలి, ఒక యాక్టర్ని దాటి ఆలోచించలేకపోయాను నేను గుంటూరు టాకీస్ టైంకి. ప్రవీణ్ సార్ వల్ల వచ్చింది వాట్ ఎవర్ పర్ఫార్మెన్స్ దాంట్లో ఉందో, ఒక యాక్టర్గా దాటి. అండ్ గుంటూరు టాకీస్కి నేను రాశాను, బట్ రాశాను అంతే, ఒక రైటర్ కూర్చొని రాసినట్టు కాదు, ఏదో కొంత రాయడం వచ్చినవాడు కూర్చొని రాసినట్టు అంతే అది. సో నేను చాలా ఇవాల్వ్ అయ్యాను. నేను చెప్పాను కదా ఇందాక, ఈ సినిమా ఎందుకు టైం పట్టిందంటే నాకు రవికాంత్కి యాజ్ హ్యూమన్స్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ యాజ్ మెన్ మేము ఇవాల్వ్ అవ్వడానికి మాకు టైం పట్టింది. సో డెఫినెట్లీ ఐ ఇవాల్వ్డ్ అ లాట్ ఫ్రమ్ దెమ్. ఓకే. సో గుంటూరు టాకీస్కి మీరు రైటింగ్ అది బీన్ ఏ పార్ట్, అండ్ కృష్ణ అండ్ హిస్ లీలా కూడా బీన్ ఏ పార్ట్. అంటే ఏమన్నా ఆల్టర్నేట్ లాగా లైక్ ఈ రైటింగ్స్, డైరెక్షన్ అటు సైడ్ కూడా? డైరెక్షన్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు డైరెక్ట్ అ ఫిల్మ్ అండి, బట్ ఐ విల్ నాట్ డూ ఇట్ రైట్ అవే, ఐ డూ ఇట్ ఎవెన్చువల్లీ. Writing is going on. It's like for the job that I wanted to do, I had to do a lot of other jobs. నేను యాక్టింగ్ చేద్దాం అనుకున్నాను, నా సినిమాలు నేను సెటప్ చేసుకోవడానికి నేను రైటింగ్ చేయాల్సి వచ్చింది, ఎడిటింగ్ చేయాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా చేయాల్సి వచ్చింది. సో రైటింగ్ చేస్తాను డెఫినెట్లీ నేను, బికాజ్ గివ్స్ మీ లాట్ ఆఫ్ ఫన్. అండ్ కృష్ణకి ఎప్పుడు ఒకటి సరిపోదండి, రెండు కావాలి. సో క్యారెక్టర్ లాగా. అంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు లైక్ ఇప్పుడు ఒక యాక్టర్ అన్న ఒక పర్సన్ జస్ట్ ఓన్లీ యాక్టింగ్ చేయడం లేదు, హిస్ బీన్ కొంతమంది ప్రొడ్యూస్ చేస్తున్నారు, వాళ్ళు హీరోగా ఉండి కూడా ప్రొడ్యూస్ చేసి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు చెప్పినట్టు మీరు ఎలా అయితే రైటింగ్, ఎడిటింగ్ ఇలా కూడా పార్ట్ ఉంటారో చాలామంది అలాంటివి కూడా చేస్తూ ఉన్నారు. లైక్ అడవిశేష్ గారు కూడా ఆయన ఇన్వాల్వ్డ్ ఇన్ రైటింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇవన్నీ చూస్తే ఇట్స్ గుడ్ కదా అండి. అంటే ఆ మిత్స్ పోయాయండి, హీరో యాక్టింగే చేయాలి, రైటింగ్లోకి ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు అని. అంటే ఇన్వాల్వ్ అవడంలో తప్పే ఉంది అంటే, తన సినిమా కోసం పనిచేస్తే తప్పు లేదండి, తన కోసం పనిచేస్తే తప్పు. మళ్ళీ రైటింగ్లోకి ఇన్వాల్వ్ అయిపోయి తన ఇది పెంచేసుకోవడానికి సినిమాలో చేస్తే తప్పు, సినిమా ఇది పెంచడానికి పనిచేస్తే ఎంతమంది అయినా ఇన్వాల్వ్ అవ్వచ్చు. అండ్ నేను ఐ లిసన్ టు ఎవ్రీ వన్. నాకు ఊరికే రోడ్ మీద పోయేవాడు పాయింట్ చెప్పినా కూడా నేను తీసుకుని పెట్టేసుకుంటాను, అంత సెల్ఫిష్ నేను. ఎందుకంటే సినిమా ఫస్ట్ బాగా వస్తేనే కదా, అసలు నేను రవికాంత్ మేము అందరం కూడా ఇవాళ ఈ సినిమా బాగుంది కాబట్టి మీరు నాతో ఇంటర్వ్యూ చేస్తున్నారు, లేకపోతే ఎవరు పట్టించుకోరు. అండ్ ఇట్స్ ద హార్డ్ రియాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ఐమ్ నాట్ క్రైయింగ్ అబౌట్ ఇట్, రైట్? బట్ అది సినిమా బాగుంటే అందరూ హ్యాపీ అండి, సినిమా బాగాలేని రోజు ఎవరు హ్యాపీ ఉండరు. సో అండ్ కృష్ణ అండ్ హిస్ లీలా, నేను ఇందాక చెప్పినట్టు ఎక్కడ చూసినా ఒక పాజిటివ్ రెస్పాన్స్, పాజిటివ్ కామెంట్స్ చాలా వచ్చాయి మూవీకి. అండ్ ద బిటర్ ట్రూత్ ఆఫ్ ద ప్రజెంట్ సొసైటీని చాలా న్యాచురల్గా, అంటే ఏదో జస్ట్ మన కళ్ళ ముందు ఎవరో అబ్బాయి, తెలిసిన అబ్బాయో లేకపోతే మన ఫ్రెండో జరిగిన స్టోరీ లాగా చాలామంది రిలేట్ అయ్యారు. ఇలాంటివే మీకు కూడా వచ్చి ఉంటాయి నాకు తెలిసి, చాలామంది చెప్పడం మేము బాగా రిలేట్ అయ్యాము స్టోరీకి అని. అంటే ఎట్ ఏ టైం ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉండడం, ఇద్దరిని లవ్ చేయడం, అంటే ఇంకొంతమంది మేబీ ముగ్గురు నలుగురిని కూడా చేస్తుండొచ్చు. బట్ అంటే ఈ పాయింట్ మీరు ఎక్కడ అబ్జర్వ్ చేశారు? అబ్జర్వ్ అంటే సి యాజ్ అ మ్యాన్ అండ్ యాజ్ అ బాయ్, all of us have a certain attraction, అది ఏజ్ అవ్వచ్చు, లేకపోతే ద కైండ్ ఆఫ్ పర్సన్ మీరు అయి ఉండొచ్చు. మనందరికీ ఆపోజిట్ సెక్స్ వైపు ఒక అట్రాక్షన్ ఉంటుంది డెఫినెట్లీ, రైట్? అండ్ దిస్ ఇస్ ఐడ్ లైక్ టు సే దట్ ఇది ఓన్లీ మగవాళ్ళ స్టోరీ కాదండి. దిస్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్ దట్ ఇట్ కెన్ హ్యాపెన్ టు అమ్మాయి ఆల్సో, ఒక అమ్మాయి కూడా జరగచ్చింది, రైట్? సో మన అందరికీ కూడా ఆపోజిట్ సెక్స్ అంటే ఒక అట్రాక్షన్ ఉంటుంది. మదర్, ఫాదర్, సిస్టర్, ఆల్ రిలేషన్షిప్స్ని పక్కన పెట్టేస్తే దెర్ ఇస్ దిస్
అదర్ కైండ్ ఆఫ్ వన్ యూనో గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, పెళ్ళి అవ్వచ్చు, క్రష్ అవ్వచ్చు, ఇన్ఫాక్చుయేషన్ అవ్వచ్చు. వీ ఆల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అట్రాక్షన్ టువర్డ్స్ ది ఆపోజిట్ సెక్స్. అండ్ అది మీకు చెప్పి జరగదు. ఎక్కడో ఒక రోజు ఎక్కడో పార్టీలో నుంచి ఉంటే ఎవరో అమ్మాయి కనిపిస్తుంది, లేదా అమ్మాయికి ఎవరో అబ్బాయి కనిపిస్తాడు, అండ్ ఆ అబ్బాయి నచ్చుతాడు. దెర్ ఇస్ సమ్ ఎక్స్చేంజ్ ఆఫ్ లుక్స్ హ్యాపెనింగ్, అండ్ దెన్ దెర్ ఇస్ సమ్ కెమికల్ రియాక్షన్ ఇన్ యువర్ హెడ్, అండ్ యూ థింక్ దట్ ఓ షీ ఈజ్ సో ప్రిటీ, ఐ వాంట్ టు టాక్ టు హర్, రైట్? Now that can also happen parallelly with someone else also, right? ఒకే అమ్మాయి నచ్చదు కదా, ఎంతమంది ఆప్షన్స్ పెట్టుకోరు, రైట్? ఇద్దరిని లవ్ చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీరు చేసిన పని కాదు, అది మీకు జరిగింది. అది మీరు చేసింది కాదు, అది మీకు కూడా జరిగింది, అది రైట్? అది తప్పు కాదండి, ఓకే? బట్ టూ టైమింగ్ చేయడం తప్పు, చీట్ చేయడం తప్పు. అందుకే సినిమాలో వాడు హీరో కాదు, వాడు తప్పు చేసిన వాడు సినిమాలో వాడు, రైట్? సో అది పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అండి, అందరికీ మీకుంటాయి, నాకుంటాయి, అందరికీ అనిపిస్తుంది ఇది నా స్టోరీ అని, రైట్? సో అది డెఫినెట్లీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు చూసిన దాన్ని, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినవి వాళ్ళకి స్క్రీన్ మీద కనిపిస్తే ఒక లోపల చిన్న స్ట్రింగ్ ఒకటి తెగుతుంది కదా, అలా తెగింది అనమాట. సో అంటే దీన్ని బట్టి లైక్ చాలామంది మీకు చెప్తున్నట్టు ఏదో మా స్టోరీ చూస్తున్నట్టుంది ఇలా చెప్తూ ఉంటే ఇట్స్ లైక్ మన చుట్టూ జరుగుతున్నవే ఇలా అట్ ఏ టైం ఇద్దరితో అంతమంది కనెక్ట్ అవ్వగలిగారంటే we did something good only. Did you ever experience అంటే మీ పర్సనల్ లైఫ్లో ఎట్ ఏ టైం కౌంట్ 2 వరకే పరిమితమా? ఇంకా అవన్నీ కౌంట్లెస్ అనమాట కృష్ణ అండ్ హిస్ లీలలు. ఇది యాక్చువల్లీ నెక్స్ట్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? కృష్ణ అండ్ హిస్ లీలలు అంటే ఇది ఓన్లీ లీల కదా, సీక్వెల్ తీద్దాం. ఇది ఒక పెద్ద లీల, దాంట్లో చిన్న చిన్న లీలలు ఉన్నాయి. సో నెక్స్ట్ నిజంగానే ఉందా సీక్వెల్ తీద్దామని అనుకుంటున్నాను నేను, రవికాంత్. రానా కూడా డెఫినెట్గా చేయాలి అని. సీక్వెల్ కాకుండా ఇంకో చిన్న ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాము, విచ్ రానా విల్ అనౌన్స్ సూన్. ఓ వావ్, నైస్. ఓకే, సో ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మూవీలో ఏం చెప్తారు? చాలా ఉన్నాయండి. నాకు సినిమా మొత్తం ఇష్టం. నాకు సినిమా చూసిన ప్రతిసారి నాకు సినిమా ఇష్టం. బట్ దెర్ ఇస్ వన్ పర్టిక్యులర్ సీన్ బిట్వీన్ సత్య అండ్ కృష్ణ. టెరెస్ మీద ఉంటుంది, వాళ్ళు కెఫేలో, మీరు చూసారా సినిమా? కెఫేలో కలిసిన తర్వాత టెరెస్ మీద కలిసి మాట్లాడుకుంటారు. సో అక్కడ మీకు ఇంత బుర్ర ఎప్పుడు వచ్చిందిరా అంటే నువ్వు వదిలేసిన తర్వాత అంటాడు. ఆ డైలాగ్ బాగుంటుంది. అంటే నాకు సారీ చెప్పాలనిపిస్తుంది, నేనేదో నేను డంప్ చేసిన ఫీలింగ్ ఉంది నాకు, అంటే ఫీలింగ్ ఏంటి నువ్వు చేసింది, బట్ ఇట్స్ ఓకే అంటాడు. సో అది ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్న ఒక అబ్బాయి వాడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని కలిసి వాళ్ళ బ్రేకప్ గురించి దాని గురించి మాట్లాడుతున్నప్పుడు జనరల్గా అయితే వాడు ఎక్కడో ఒక లైన్ క్రాస్ చేస్తున్న ఒక ఫీలింగ్ అనమాట. కానీ ఆ సీన్ చూస్తే మీకు అది తప్పు అనిపించదు, అస్సలు తప్పు అనిపించదు. అండ్ దానికి ఒక మేజర్ క్రెడిట్ నేను శ్రీచూకి ఇవ్వాలి, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. సినిమా మొత్తంలో అక్కడ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ సో బ్రిలియంట్. ఇట్ జస్ట్ షోడ్ వాట్ ద క్యారెక్టర్స్ వర్ ఫీలింగ్. అంటే శ్రీచు, మేము ఆ డైలాగ్స్తో ఒక స్టోరీ చెప్తున్నాం, కెమెరా ఒక స్టోరీ చెప్తుంది, వాడు వెనకాల మ్యూజిక్తో ఒక స్టోరీ చెప్తున్నాడు. ఆ మ్యూజిక్ కూడా ట్రెడిషనల్ సాంగ్, అది దట్స్ ద సెకండ్ హాఫ్ అండి. దిస్ ఇస్ అ వెరీ నైస్ గ్రూవీ హౌస్ బీట్ విత్ కీబోర్డ్ వస్తూ ఉంటుంది అనమాట. సర్ప్రైజ్ చేసేసాడు మొత్తం సినిమాకి. మేము శ్రీచూకి రిఫరెన్స్ ఇవ్వందా ఒక సీన్కే, మేము ఒక వేరేలాంటి మ్యూజిక్ వేసాం, బట్ తను ఒక వేరేలాంటి మ్యూజిక్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. ఆ సీన్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్. సజియర్, అంటే ఈ స్టోరీకి మీరు చాలా పర్సనల్లీ కనెక్టెడ్ అండ్ బయట కూడా మీరు చెప్పినట్టు చాలా చూసారు కాబట్టి వాట్ డూ యూ సజెస్ట్? అంటే ఇలాంటి ఒక సినారియోలో ఉన్న ఒక పర్సన్, అది మీరు చెప్పినట్టు మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, లైక్ ఎట్ ఏ టైం ఇంత కన్ఫ్యూజన్ కాంప్లికేషన్స్లో ఉన్న వాళ్ళకి వాట్ డూ యూ వాంట్ టు సే? బీ ఆనెస్ట్ అబౌట్ ఇట్. లాస్ట్ కృష్ణ చేసింది కూడా అదే సినిమాలో. యూ బీ ఆనెస్ట్ అబౌట్ ఇట్. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ టైమ్స్ యు ఆర్ హ్యాపీ అండ్ యూ కెన్ స్లీప్ ఎట్ నైట్ పీస్ఫుల్లీ ఇఫ్ యూఆర్ ఆనెస్ట్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు మ్యానిపులేట్ చేసి అబద్ధాలు చెప్పినంత కాలం నీకు నిద్ర సరిగా పట్టదు. సో బీ ఆనెస్ట్ అబౌట్ ఇట్, టెల్ దెమ్ వాట్ యువర్ ఫీలింగ్ and figure out your own solution. Everyone has their own solution regarding this, so figure out your own solution. Yes, so ఇది టైటిల్ కి నిన్న ఏదో ఇష్యూ అయినట్టుంది. యు బాదర్డ్ విత్ దట్? అదే కేసు వేశారని ఐ ప్రాపర్ డీటెయిల్స్ తెలియదు, బట్ ఏదో కేసు వేశారన్నారు. అండ్ సి ఇట్స్ కంప్లీట్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండ్ సినిమా కోసం చేసిందండి. సో దీంట్లో ఎవరిని హర్ట్ చేసే ఉద్దేశాలు ఏం లేవు. ఐఎమ్ అ హిందూ మై సెల్ఫ్ అండ్ రవికాంత్ ఇస్ అ హిందూ హిమ్సెల్ఫ్. సో ఐ డోంట్ థింక్ వీ హ్యాడ్ దోస్ ఇంటెన్షన్స్ ఎనీవేర్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఎవరికైనా ఇక్కడ అఫెండ్ అయి ఉన్నా, మీరు ఏమైనా
ఇట్ వాజ్ నాట్ ఇంటెన్షనల్ అండ్ వీ అపాలజైజ్ ఫర్ ఇట్. అండ్ సిద్ధు గారు, మీరు కూడా స్టార్టెడ్ ఫ్రమ్ నోవేర్ నుంచి ఈరోజు మీరు ఒక సమ్వేర్ పొజిషన్కి వచ్చారు, ఫ్రమ్ నోవేర్ టు సమ్వేర్. అండ్ మనకి రీసెంట్గా సుశాంత్ సింగ్ రాజ్పుత్ గారి సూసైడ్ తర్వాత ఎక్కువగా ఈ నెపోటిజం అన్న మాట బాగా వినిపిస్తుంది. అంటే నాట్ ఓన్లీ బాలీవుడ్లో చాలా ఎక్కువ, అండ్ దాని తర్వాత బాలీవుడ్లోనే కాదు ప్రతి దాంట్లో ఈ నెపోటిజం అన్నది ఉంది. అన్లెస్ అండ్ అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇక్కడ సర్వైవ్ అవ్వడం కష్టం, ఏదో చెప్పుకోవాలి మన దగ్గర కొంతమంది ఉన్నారు అని చెప్పి ఇలాంటి స్టేట్మెంట్స్ ఏదైనా సరే ఆ ఇష్యూ తర్వాత ఇంకా ఎక్కువగా మనకి వినిపిస్తూ ఉన్నాయి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? నెపోటిజం అన్నది ఉందంటారు? అంటే ఫస్ట్ ఐడ్ లైక్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద పాపులర్ డెఫినేషన్ ఆఫ్ నెపోటిజం. అంటే నేను చాలా వింటాను నెపోటిజం అంటే ఏంటి. సో నెపోటిజం అంటే ఏంటి నాకు, ఐ జస్ట్ వాంట్ టు నో బిఫోర్ ఐ ఆన్సర్ దట్ క్వశ్చన్. నెపోటిజం అంటే ఇట్స్ లైక్ ఫేవరిజం ఓన్లీ ఫర్ ఇప్పుడు నేను కూడా ఫేవర్ చేస్తా. నా ఫ్రెండ్ ఎవరైనా ఉంటే నా సినిమాలో ఆపర్చునిటీ కోసం, మీ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు కష్టపడుతున్నారు కొంచెం అంటే మీరు కూడా ఆపర్చునిటీ ఇస్తారు, మా ఛానల్లో ఓపెనింగ్ ఉందిరా అని, రైట్? సో మనకు తెలిసిన వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వడం అనేది, అది ఎంత సపోర్టా అనేది మన కెపాసిటీ బట్టి ఉంటుంది, మనం ఎంత హెల్ప్ చేయగలుగుతాము అని. అంటే తెలిసిన వాళ్ళకి సపోర్ట్ చేయడంతో పాటు లైక్ తెలియని వాళ్ళకి, అంటే ఇందాక నేను చెప్పినట్టు దే ఫ్రమ్ నో బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళకి కొంచెం ఆపర్చునిటీస్ రాకుండా చేయడం. నేను ఉన్నాను కదా ఇక్కడ, నేను నో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నేను సురేష్ ప్రొడక్షన్స్లో, రానా ప్రొడక్షన్లో, అయ్యప్ప మీటింగ్ ప్రొడక్షన్లో సినిమా చేస్తున్నాను. సో ఐ థింక్ అది ఉంటే ఎక్కడో చాలా మైన్యూట్గా ఎక్కడో ఉందండి. ఆ ఒక్క మైన్యూట్ సెక్షన్ తోటి వీ కెనాట్ సే దట్ దెర్ ఇస్ నెపోటిజం ఇన్ ది ఎంటైర్ ఇండస్ట్రీ అని మనం అదే అంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెపోటిజం అంటే నాకు దాని డెఫినేషన్ ఒక అగ్లీ డెఫినేషన్ చేసేసారు కాబట్టి నేను గట్టిగా అనలేకపోతున్నాను. బట్ ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్ అండి. డెఫినెట్గా నేనే నా ఫ్రెండ్ని సజెస్ట్ చేద్దాం అనుకుంటాను ఏదైనా సినిమా ఆపర్చునిటీ వస్తే. ఎందుకంటే వీ బిలీవ్ దట్ దే హ్యావ్ అ గుడ్ టాలెంట్ అండ్ వీ వాంట్ దెమ్ టు కమ్ అహెడ్, రైట్? నౌ ది ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ అ స్టార్ కిడ్ అండ్ న్యూ కమర్ లైక్ మీ is that they have the experience of their parents and their family, their own family at their disposal, right? ఒక సినిమా 2 సినిమాలే స్టార్ కిడ్కి అయినా ఎవరికైనా ఒక 2-3 సినిమాలు మా అంటే నాకు 2 వస్తాయేమో, స్టార్ కిడ్కి 3 వస్తాయేమో. ఆ 3 తనలో టాలెంట్ లేకపోతే అది ఎవరైనా కూడా ఐ డోంట్ థింక్ ఇట్ విల్ మ్యాటర్, రైట్? సో నెపోటిజం ఎక్కడో చిన్నగా, అంటే ఈ కొత్తగా వచ్చిన వాళ్ళని తొక్కేయాలి అనేవి ఇవన్నీ కొంచెం పెద్ద పెద్ద మాటలు ఇవన్నీ. అలా ఏమీ ఇదిగా లేదు. అందరూ హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఇప్పుడు రానా ఈజ్ అ స్టార్ సన్, బట్ రానా ఇస్ ప్రొడ్యూస్ అ ఫిల్మ్ విత్ మీ. సో ఐ థింక్ ఇట్ pretty much speaks out for itself. And I am the irony standing in the between. So I am the poster boy for this thing right now. I know that nepotism గురించి అడుగుతున్నారు నన్ను. బట్ నేను ఎక్కడో సికింద్రాబాద్లో పుట్టి మల్కాజ్గిరిలో పెరిగి నేను ఇవాళ ఫిల్మ్ నగర్లో సినిమా తీశాను అండ్ అది హిట్ అయింది. అది ఒక చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్లో తీశాను, రైట్? సో ఐ థింక్ ఇట్ pretty much speaks for itself. ఓకే. ఎప్పుడైనా అంటే ఇలాంటివి మీరు మూవీ ఓకే అవ్వటం అండ్ తర్వాత డ్యూ టు సర్టైన్ రీజన్స్ సగం షూటింగ్ చేసి ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి నావి. సో ఇట్స్ ఓకే. ఆ టైంలో కూడా మీరు ఎప్పుడు ఇలాంటిది ఏదన్నా ఉంది అని ఏం అనుకోలేదు? అది వేరే రీజన్స్ వల్ల ఆగిపోయాయండి సినిమాలు. అది ఒకటి ఏదో డబ్బులు లేక ఆగిపోయింది, ఇంకోటి ఎందుకు ఆగిపోయింది కూడా జస్ట్ ఆగిపోయింది అంతే. అది ఏంటో మరి అది ఎందుకు ఆగిందో అది. బట్ ఎనీవే అప్పుడేందా లేదండి, నెపోటిజం వల్ల ఎవరో వచ్చిన సినిమా అప్పుడు అది నెపోటిజం ఒకవేళ ఉన్నా కూడా అది ఇలా ఉండదు. నేను ఈ అబ్బాయిని తొక్కేస్తాను అని చెప్పి ఎవరు ఇంట్లో బయలుదేరరు పొద్దున్నే. అది స్మూత్గా అందరితోటి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుని నువ్వు ఫంక్షన్ చేసేస్తే నీ గ్రోత్ కూడా ఎవరు అడ్డు రారు, రైట్? ఈ యాషాలు వేస్తేనే కొంచెం అలా ఏంటి అని ఒక కన్ను పడుతుంది. వేషాలు వేయకుండా నీట్గా ఉంటే బాగానే ఉంటుంది. ఓకే. సో మీరు సాధ్యమైనంత వరకు వేషాలు వేయకుండా అందరితో మంచిగా. ఐ కమ్ ఫ్రమ్ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్. నేను మై ఫాదర్ ఈజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ, మై మదర్ ఈజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ, అండ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, రైట్? సో నాకు ఫస్ట్ అది ఎవరైనా కూడా నాకు ఐ హ్యావ్ ఇమెన్స్ రెస్పెక్ట్ ఫర్ ఎవ్రీ వన్ హూజ్ అరౌండ్ మీ. నాకు సార్ మ్యామ్ అనే వస్తుంది బయటికి. సో యాక్చువల్ నేను ఏదో మా ఇంట్లో నా ఫ్రెండ్స్తో వేసుకుంటాను కానీ బయట ఇండస్ట్రీ వాళ్ళతో మా దగ్గర ఒక చిన్న హైదరాబాద్లో చిన్న సేయింగ్ ఉంటుంది, పనికాడ మజాక్ నడవదండి. సో పనికాడ మజాక్ నడవదు. ఓకే. సో ఇందా నుంచి మీ మాటల్లో రానా గారితో ఒక క్లోజ్నెస్ తెలుస్తుంది నాకు. ఎలాంటి ఒక అసోసియేషన్ ఉంటుంది మీకు రానా? అంటే ఇట్స్ అ వెరీ గుడ్ అండ్ హెల్దీ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ అండి.
I don't think we are good. I don't think we are friends. Best friends. రోజు మాట్లాడేసుకున్న ఫ్రెండ్స్ కాదు. But there is a good, healthy professional relationship. తను కూడా he also went through a lot of things through the journey of this film. This film is a huge thing for all of us. We all came back and we all needed this hit very badly. Sometimes we need validation that okay, నీలో విషయం ఉంది, నువ్వు వేస్ట్ కాదు అని ఒక వ్యాలిడేషన్ అవసరం. అది నాకు జనరల్గా నా చుట్టుపక్కల ఉన్న చాలామంది నా లైఫ్లో ఉన్న ఆడవాళ్ళు నాకు ఇస్తూ ఉంటారు ఆ వ్యాలిడేషన్ ఎప్పుడు, మా మదర్ కానివ్వండి, నా ఫ్రెండ్స్ కానివ్వండి. బట్ అవుట్ ఇన్ ద పబ్లిక్ టుడే దెర్ ఇస్ అ హ్యూజ్ వ్యాలిడేషన్ దట్ ద ఫిల్మ్ ఇస్ గుడ్. So we have a very healthy professional relationship and I look forward to working with him again. So we'll conclude with a small rapid fire round. Time for some controversy. Let's go. సో వీళ్ళ పేర్లు చెప్పగానే మీకు వారిలో గుర్తొచ్చేది కావచ్చు, లేదా ఇఫ్ యూ హ్యావ్ సమ్ మెమరీస్ విత్ దమ్, వాళ్ళ మెమరీస్ ఉంటాయి, ఎనీ ఇన్సిడెంట్స్ యు కెన్ షేర్. Done. చిరంజీవి గారు. నేను ఐ మెట్ చిరంజీవి గారు వన్స్ పద్మాలయ స్టూడియోస్ అప్పుడు బ్యాక్ దెన్, ఇప్పుడు లేవనుకుంటాను, మూసారు అనుకుంటా స్టూడియో. ఐ డోంట్ నో, ఐఎమ్ సారీ ఇఫ్ ఐమ్ రాంగ్. బట్ అప్పుడు ఒకసారి నేను కలిశాను, చిన్నపిల్లడు, నేను దూరం నుంచి చూశాను. బ్రహ్మానందం గారు చిరంజీవి గారితో ఐ థింక్ దే వర్ జస్ట్ జోకింగ్ అండ్ టాకింగ్ టు ఈచ్ అదర్. సో చిరంజీవి గారు బ్రహ్మానందం గారిని ఏదో జోక్గా ఏదో అంటే ఆయన, బ్రహ్మానందం గారు అన్నారు, నేను ఇప్పుడే కిళ్ళి వేసుకున్నాను, నన్ను విసికించద్దు కాసేపు అన్నట్టుగా ఏదో మాట్లాడుకున్నారు అన్నమాట వాళ్ళు. సో నాకు ఆ కాన్వర్జేషన్ చాలా వేగ్గా, నేను ఇప్పుడే డిన్నర్ అయింది, పాన్ తింటున్నాను, ఏదో ఒక సో నాకు ఒక చాలా పెద్ద, నేను ఓన్లీ టీవీల్లో స్క్రీన్లలో చూసే ఇద్దరు స్టార్స్ క్యాజువల్గా ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటుంటే అది నాకు చాలా కొత్తగా అనిపించింది చూడడానికి. సో నేను ఐ వాజ్ అ స్మాల్ కిడ్ బ్యాక్ దెన్. సో ఆ ఏజ్లో నేనంటే మీరు ఫస్ట్ లేదండి, ఇదేదో నేను చిన్నప్పటి నుంచి యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను అనే ఇన్స్పిరేషనల్ స్టోరీ కాదు. ఇది చాలా ర్యాండమ్గా జరిగిందండి. ఐ న్యూ దట్ ఐ వాజ్ నాట్ కట్అవుట్ ఫర్ 9 to 5 జాబ్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ 9 to 5 జాబ్ అగైన్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ డూ ఇట్ అండ్ దే ఆర్ వెరీ 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 హ్యాపీ. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. యూ జస్ట్ హ్యావ్ టు రియలైజ్ వాట్ యు ఆర్ మేడ్ ఫర్. నీకు ఏది సూట్ అవుతుందో నువ్వు చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. బాలకృష్ణ గారు. గుంటూరు టాకీస్ అనే సినిమా రిలీజ్ అవ్వడానికి బాలకృష్ణ గారికి చాలా 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 పెద్ద లింక్ ఉందండి. నా సినిమా ఆగిపోయి ఉంది, మీకు కూడా తెలిసి ఉంటుంది విషయం. నా సినిమా ఆగిపోయి ఉంది అండ్ ఒక స్టేల్మేట్కి వచ్చేసింది. బాలకృష్ణ గారు Feb 3rd ఆ ఇయర్ వచ్చి నా సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు. Feb 7th వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ కొనేసుకున్నారు ఆ సినిమాకు. అంటే it's amazing of him to come and lend his support to a film like that. ఎవ్వరు పట్టించుకొని ఒక సినిమాని ఆయన వచ్చి ఒక ట్రైలర్ లాంచ్ చేసిన వెంటనే, సినిమా ట్రైలర్ ఓపెనింగే హిందూపూర్లో బాలకృష్ణ గారి ఇంటి ముందు నేను నరేష్ గారు సైకిల్ మీద వెళ్తూ ఉంటాం. సో ఆయన అది చూసి ఓపెనింగే ఇలా చూసినారు, నా ఇంటి ముందు ఉంది ఏంటి అని చెప్పి చూశారు. సో ఆయన వచ్చి థియేట్రికల్ లాంచ్ చేయడం వల్లే ఆ సినిమాకి అంత అటెన్షన్ వచ్చింది. సో ఇట్స్ అమేజింగ్ దట్ ఆయనకి ఏ అవసరం లేదు, ఆయనకి ఏ అడ్వాంటేజ్ లేదు అది చేయడం వల్ల. జస్ట్ బికాజ్ హీ సా ద ట్రైలర్ అండ్ అరే చేశారు వీళ్ళు, మన సైడ్ నుంచి మనం ఎంత చేయగలుగుతాం అంత చేస్తే మంచిది వాళ్ళకి అని హెల్ప్ చేద్దామని వచ్చారు. సో దట్స్ అ హ్యూజ్ మెమరీ ఐ హ్యావ్ బాలకృష్ణ గారు. జై బాలయ్య. జై బాలయ్య. Lakshmi always says that Balaya is a man with a golden heart. In fact, Lakshmi is also a woman with a golden heart. Super. నాగార్జున గారు, ఐ థింక్ నాగార్జున గారిలో ఒక అన్డినయబుల్ చార్మ్ ఒకటి ఉంది. I think that's the reason the women are still gaga over him. So I think I borrowed a little in the film from him. So Nagarjuna garu is undeniable charm. వెంకటేష్ గారు is love. వెంకటేష్ గారు is heart. ఒక్క వర్డ్లో నేను చెప్పలేను అసలు. నేను మా అన్న వెంకటేష్కి పెద్ద ఫ్యాన్ అనమాట. సో నేను పుట్టి పెరిగినప్పుడే మా అన్న న్యూస్ పేపర్ కటింగ్స్ అన్నీ కట్ చేసేసుకుని వెంకటేష్ గారికి ఒక దాంట్లో బుక్లో అంటించేసేవాడు అనమాట. సో రోజు అలా ఆ బుక్ను ఒకసారి చూసేవాళ్ళం. నేను ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన యాక్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంది. సో వెంకటేష్ గారు ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్. వెంకటేష్ గారు హ్యూజ్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ గారు. పవర్, ట్రూ పవర్. ఓకే. మహేష్ బాబు గారు ఇస్ దిస్ ఆయన పర్ఫార్మెన్స్లో ఐ థింక్ కలేజాలోనో ఎక్కడో అది ఫస్ట్ టైం బయటకు వచ్చింది అనుకుంటాను. దెర్ ఇస్ దిస్ డెడ్లీ సర్కాజం ఉంటుంది. అంటే త్రివిక్రమ్ గారు ఎక్కడో అన్నారు కదా,
అదేదో చూస్తే నాకు అలా జేబులో చేతులు పెట్టుకుని తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. అలా మహేష్ బాబు గారు సర్కాస్టిక్గా రైట్ అమౌంట్లో త్రో చేస్తే జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. సో దెర్ ఇస్ దిస్ వెరీ బ్యూటిఫుల్ సర్కాజం విచ్ హీ హ్యాస్, యూనో. అది ఇంటర్వ్యూస్లో కూడా, దాంట్లో కూడా నేను ఒకటి ఏదో ఇంటర్వ్యూలో నాకు గుర్తుండండి. అది ఏంటంటే, మీరు హాలీవుడ్, మీరు బాలీవుడ్ అని ఎవరో అంటే ఇలాంటివే చాలామంది హీరోలు షెడ్కి వెళ్ళిపోయారు, నేను ఇంకొక రోజు ఉందాం అనుకుంటా అన్నారు. అది ఇట్ జస్ట్ స్పీక్స్ సచ్ బ్యూటిఫుల్ రియాలిటీ చెప్తారు ఆయన. ఏంటంటే ఏం లేదమ్మా, అదేం లేదమ్మా, నేను చాలా నార్మల్గా ఉన్నానమ్మా. సో ఐ థింక్ దెర్ ఇస్ దిస్ అమేజింగ్ సర్కాజం దట్ ఐ లవ్. మీరు చాలా బాగా అబ్జర్వ్ చేశారు. అంటే ఆయనతో క్లోజ్గా వర్క్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఇదే చెప్తారు. అంటే ఇన్నర్లో ఒక చాలా మైన్యూట్ హ్యూమన్. యాక్చువల్లీ సర్కాజం ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అండి, యూనో. దాన్ని కరెక్ట్గా నెయిల్ చేస్తే అది ఇట్స్ అ వే ఆఫ్ లివింగ్, యూనో. అన్నిటినీ మనం సర్కాస్టిక్ యాంగిల్ నుంచి చూసామంటే మనకి ఏది బాధ పెట్టదు. పోయిందంటే సినిమా ఎవరికి నచ్చలేదంటే మనం అంత కష్టపడి తీస్తే అని ఆలోచించగలగాలి ఏదో ఒక రోజు, మనం బాధపడకూడదు కదా. జూనియర్ ఎన్టీఆర్ గారు రోర్, ఈజ్ అ రోర్. రామ్ చరణ్ గారు ఇస్ నేను ఆరెంజ్లో కలిసి వర్క్ చేశాను రామ్ చరణ్ గారితో. I think back then he was Cherry, but today is Ram Charan. There's a difference. You know, నేను తనతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్లో I think you know, he was still finding himself maybe, you know, ఆ సినిమా చేస్తున్నప్పుడు. మగధీర లాంటి పెద్ద హిట్ తర్వాత he chose to do a different kind of film again. So I think he was still finding himself, or you know, there was something boy-like about him back then. But I think today he is this very gracious gentleman. You know, he's this very poised, very you know, subtle, very real person, you know, he's just all hearts out. And I'm waiting to see this amazing combination between Charan and NTR garu, because నేను ఎన్టీఆర్ గారిది సాయిరో అని ఒక పాట ఉంటుంది, బాద్షా సినిమాలో అనుకుంటాను. ఆ పాట నేను ఎన్నిసార్లు చూశానంటే ఇంటర్నెట్లో, ఎందుకంటే దాంట్లో హీస్ జస్ట్ మూవింగ్ లైక్ అ స్నేక్. అసలు అంత ఆ మొబిలిటీ ఏంటి బాడీలో, ఆ ఫ్లెక్సిబిలిటీ ఏంటి బాడీలో అని, యూనో, హీస్ జస్ట్ మూవింగ్ లెఫ్ట్ రైట్ సెంటర్ స్టెప్లు వేసేస్తున్నారు. సో ఐ థింక్ ఇట్స్ గ్రేట్ దట్ superstars of this magnitude are working together. It all gives us youngsters so much to think about. మేమేదో చిన్న సినిమా తీసి అది హిట్ అయింది, మా చిన్న ఈగోలు ఇవన్నీ పెట్టుకుని పెద్ద స్టార్ అక్కడ నువ్వు ఎంత నువ్వు అసలు అనేది, యూనో, సమ్టైమ్స్ ఇట్స్ వెరీ ఇట్స్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో డెఫినెట్లీ మన ఈ గ్లిమ్స్ అవి. అండ్ ఇంకోటి నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే గుర్తొచ్చింది, ఒకసారి నేను ఎక్కడో విన్నాను ఈ చిన్నది, దట్ ఒక ట్రాలీ షాట్ వేసినప్పుడు, అంటే ఆడియన్స్లో తెలియని వాళ్ళకి ట్రాలీ గురించి, ట్రాలీ అనేది ఒక రౌండ్ సర్కిల్లా ఉంటుంది, దాని మీద కెమెరాని మౌంట్ చేస్తారు. సో ఒక క్యారెక్టర్ చుట్టూ తిరిగే షాట్ తీయడానికి ట్రాలీ అనమాట. అప్పుడప్పుడు ట్రాలీ షాట్ తీసేటప్పుడు ఏమైందంటే క్యారెక్టర్ వెనక్కి వెళ్ళిపోతుంది అన్నమాట కెమెరా, సో క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్స్ కనిపించవు. సో అపారెంట్లీ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆయన ఎంత ఇంటెన్స్గా డైలాగ్ చెప్తున్నా ఏం చేస్తున్నా కూడా హీ ఆల్వేస్ నోస్ వేర్ ద కెమెరా ఈజ్. అపారెంట్లీ హీ నోస్ కెమెరా ఎక్కడుందో ఆయనకు తెలుసు. అండ్ ఆయన హ్యాపీగా కెమెరామెన్కి, డైరెక్టర్కి ఎవరికి ఇబ్బంది లేకుండా కెమెరా ఫేవర్ ఇస్తూనే ఆయన డైలాగ్, ఆయన ఇంటెన్సిటీ అవన్నీ ఉంచుతూనే మళ్ళీ డైలాగ్లో. సో దీస్ ఆర్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు పికప్ ఫ్రమ్, యునో, బ్యూటిఫుల్ యాక్టర్స్ లైక్ దెమ్. సో సరే, ఆర్ఆర్ఆర్ కి సంబంధించి గ్లిమ్సెస్ వీడియోస్ అవి కూడా డెఫినెట్లీ చూసే ఉంటారు మీరు. వెయిటింగ్ టు వాచ్. నైస్. అండ్ ప్రభాస్ గారు డార్లింగ్ అండి, స్వీట్ హార్ట్, యూనో, అంత సెల్ఫ్లెస్గా, అంత రిలాక్స్గా. కరణ్ జోహర్ తోటి ఇంటర్వ్యూలో సినిమా ఫ్లాప్ అయితే లేపకండి అని అన్నాడు, నిద్ర లేపకండి అనేది సంథింగ్ లైక్ దాట్. సో లైక్ ఒక 300 కోట్ల సినిమా స్టేక్లో పెట్టుకొని అంత చిల్డ్ అవుట్గా, అంత రిలాక్స్గా ఎలా ఉంటారు అని. బట్ దట్ ఈస్ వాట్ వీ ఆల్ హ్యావ్ టు అచీవ్. విజయ్ దేవరకొండ గారు స్టార్, ట్రూ స్టార్. నో, ఎంత షార్ట్ టైంలో ఎంత పైకి వెళ్ళిపోయాడు అసలు. ఇట్స్ అమేజింగ్, ఇట్స్ అ వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ. ఐ థింక్ ఐ షుడ్ లెర్న్ హౌ టు డూ దాట్. అండ్ హిస్ సోషల్ మీడియా ప్రెజెన్స్ ఇస్ సో స్ట్రాంగ్. నాకు రాదు అసలు ఇన్స్టాగ్రామ్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ ట్విట్టర్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు రాదు. నా ఎవరో కాదు కానీ చెప్పను, కానీ ఫోన్ చేసి మొన్నే ఒక హీరో బూతులు తిడుతున్నాడు, ఆ ట్విట్టర్ ఐడి ఏంట్రా, ఆ పేరేంటి, సిద్ధు 22555 ఏంటి ఆ పేరేంటి. నేను అన్నాను, నేను అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు అలా వచ్చేసింది, అది నాకు మార్చడం రావట్లేదు అన్నాను. అంటే నువ్వు ఆగరా బాబు అని చెప్పి హీ గాట్ హిస్ గై టు కాల్ మీ అండ్ వి చేంజ్ ఇట్. సో ఐ థింక్ విజయ్ ఈజ్ సమ్వన్ దట్, యునో, ఎవ్రీ యంగ్స్టర్ షుడ్ టేక్ అ క్యూ ఫ్రమ్ దట్, యునో, నువ్వు నిన్ను నమ్ముకుంటే చాలు అని.
సో ట్రూ స్టార్. ఇప్పటి నుంచి ఏమైనా అనిపిస్తుందా మీకు సోషల్ మీడియాస్ ఇవన్నీ ఇంకా స్ట్రాంగ్ గా ఇన్స్టాగ్రామ్ ఒకటి నేర్చుకున్నాను నేను, కొంచెం అదేదో హ్యాండిల్ చేయడం వచ్చింది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్. ట్విట్టర్ ఇంకా అర్థం కావట్లేదు, అది ఖేయాస్లో ఉంది అదంతా. అది ఏంటో దాని ట్రిక్, దాని పంచాయతీ పట్టాలి. ఏం అసలు ఈ విషయంలో ఏదో ఒకరికొకరు బాగా తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, అలా ఉంటుంది. నాకు కూడా కొంచెం అలానే ఉంటుంది అవన్నీ. అదే అర్థం కావట్లేదు, అది క్యాచ్ చేద్దాం, దాని స్కెచ్ కూడా వేద్దాం. నైస్ సూపర్. అండ్ సో ఫైనలీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీ టైంకి, అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ కృష్ణ అండ్ హిస్ లీలా. వీఆర్ ఎక్స్పెక్టింగ్ కృష్ణ అండ్ హిస్ లీలలు సూన్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ, హ్యాడ్ ఎ గ్రేట్ టైం. హలో అండి, నేను తరుణ్ భాస్కర్. జిఎస్ ఎంటర్టైన్మెంట్స్కి సబ్స్క్రైబ్ చేయండి. హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ నౌ. Hi, this is Raj Tarun. Please subscribe to GS Entertainment. హాయ్ దిస్ ఇస్ రఘు కుంజే. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ ఎంటర్టైన్మెంట్స్. హలో అండి, నా పేరు ప్రియా వెట్లమణి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్ అండి, దిస్ ఇస్ రాహుల్ విజయ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్స్.